బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు పక్కా ప్లానింగ్తోనే ఖమేనీని లేపేసింది అమెరికా, ఇజ్రాయెల్. ఇటు ఖమేనీకి ఒక ఏడాది కింద అమెరికా స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఖమేనీని చంపేస్తామని ఇటు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన రోజు నుంచే ఆ ప్లానింగ్ మొదలైంది. ఏడాది నుంచి ఇటు ఇరాన్లో అమెరికాకు సంబంధించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిఘా పెట్టింది. గత ఏడాది మనం ఒకసారి చూస్తే కనుక జూన్ 2025లో 12 రోజుల యుద్ధం జరిగింది ఇటు అమెరికా అలాగే ఇరాన్ మధ్య. ఆ 12 రోజుల యుద్ధం సమయంలో ఇటు ఖమేనీ అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వీటి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ జరిగింది? 12 రోజుల సమయంలో ఆ యుద్ధం జరిగిన సమయంలో ఎలా రియాక్ట్ అయింది ఐఆర్జీసీ, అలాగే ఖమేనీ ఎలా కమ్యూనికేట్ చేశాడు, ఎలాంటి ప్రోటోకాల్స్ని పాటించారు, ఎమర్జెన్సీ చర్యలు ఏమేం తీసుకున్నారు అన్న దానిపై సిఏఏ నిఘా పెట్టింది. ప్రతి ప్రోటోకాల్ని నోట్ డౌన్ చేసుకున్నారు, ప్రతి కమ్యూనికేషన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. దాని తర్వాత ఖమేనీ కదలికలు ఎప్పటికప్పుడు సిఏఏ పరిశీలించింది. పోయిన సంవత్సరం గత ఏడాది 2025 జూన్ నుంచి ఇప్పటి వరకు 2026 ఫిబ్రవరి వరకు ప్రతిరోజు ఖమేనీ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ సమయంలో ఎలా ఆయన షెడ్యూల్ ఏంటి, ఆయన దినచర్య ఏంటి అంటూ మొత్తానికైతే ఇటు ఖమేనీనే టార్గెట్ చేశారు, ఖమేనీ పైననే నిఘా పెట్టారు. ఇరాన్లో ప్రతి శుక్రవారం ఖమేనీ సెలవు దినంగా తీసుకునేవాడు. అంటే ప్రతి శుక్రవారం ఖమేనీ అసలు ఎలాంటి పనులు చేసేవాడు కాదు. కానీ ప్రతి శనివారం ఇటు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్, ఆఫీషియల్ మీటింగ్స్ని మాత్రం అటెండ్ అయ్యేవాడు. ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, సైనిక ఉన్నత అధికారులు కావచ్చు, వీరితోని ప్రతి శనివారం కూర్చొని ఒక సమీక్షా భేటీని నిర్వహించేవాడు. కొన్ని ఆఫీషియల్ మీటింగ్స్ని సాటర్డే మాత్రమే అటెండ్ అయ్యేవాడు, అది కూడా సాటర్డే ఈవినింగ్. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తుండేవాడు. ఆఫీషియల్గా తన ప్యాలెస్, తను చనిపోయిన లొకేషన్ ఏదైతుందో తన ప్యాలెస్, ఆ ప్యాలెస్కి ఎప్పుడు వస్తుంటాడు, ఎప్పుడు వెళ్తుంటాడు. గతంలో జూన్ 2025లో 12 రోజుల యుద్ధం జరిగినప్పుడు ఇటు ఇరాన్ అలాగే అమెరికా మధ్య 12 రోజుల యుద్ధం జరిగినప్పుడు ఖమేనీ బంకర్లోకి ఎన్నిసార్లు వెళ్ళాడు, బంకర్ నుంచి బయటికి ఎన్నిసార్లు వచ్చాడు, ఏ టైంకి వెళ్ళాడు, ఏ టైంకి వస్తున్నాడు అన్న దానిపై సిఏఐ నిఘా పెట్టింది, ఫోకస్ పెట్టింది. మొత్తానికి ఆ టైం లైన్, ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇటు మిలిటరీ ఎలా ఐఆర్జీసీ రియాక్ట్ అవుతుంది, ఇమీడియట్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఒక బాంబు, ఒక మిసైల్ అటాక్ జరిగిన వెంటనే ఖమేనీ ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఏ సమయానికి కమ్యూనికేట్ చేస్తున్నారు, దాని తర్వాత మిలిటరీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ ట్రాక్ చేస్తూ వచ్చారు. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని ట్రాక్ చేశారు. సో మరో అటాక్ జరిగితే నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఎవరెవరు కమ్యూనికేషన్లో ఎలా మాట్లాడుకోబోతున్నారు, ఇదంతా కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. ఈ సమావేశాల సమయంలోనే ఇటు ఖమేనీని లేపేయాలని మొత్తానికైతే స్కెచ్ వేశారు. సో శనివారానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ప్రతి శనివారం ఎలా మీటింగ్స్ జరుగుతాయి కదా, ఆ శనివారం తను ఆ లొకేషన్లో ఖచ్చితంగా ఉంటాడు అని తెలుసుకొని మొత్తానికైతే ఒక సంవత్సరం పైన ఆల్మోస్ట్ జూన్ 2025 నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 28 దాకా ఖమేనీని ట్రాక్ చేస్తూ మొత్తానికి సాటర్డేకి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇరాన్లో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులతో ఇటు ఖమేనీ సమావేశమైన రోజు ఫిబ్రవరి 28న. సాధారణంగా ప్రతి శనివారం ఆయన సాయంత్రం వేళ ఇటు ఆఫీషియల్స్తోని మీటింగ్లో పాల్గొంటాడు. కానీ ఆ రోజు ఉదయాన్నే మీటింగ్ జరగబోతుంది అని పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇటు ఇన్ఫర్మేషన్ సిఐఏ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చాయి. కానీ ఖమేనీ ఉంటున్న బిల్డింగ్ నుంచి ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన ఆఫీషియల్సా, మిలిటరీకి సంబంధించిన ఆఫీషియల్సా, తన మంత్రిత్వ శాఖలో ఉన్న ఆఫీషియల్సా తెలియదు. కానీ మొత్తానికైతే ఇటు తెహ్రాన్ నుంచి కూడా ఇంటర్నల్గా కూడా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సాయంత్రం ఉండాల్సిన మీటింగ్ కాస్త పొద్దునకి ప్రీపోన్ అయింది, పొద్దున్నే మీటింగ్ జరగబోతుంది అని ఇన్ఫర్మేషన్ తీసుకొని లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ చేసేసారు. అంటే సాయంత్రం అటాక్ చేద్దాం అనుకున్న అటాక్ని కాస్త ఉదయానికి మార్చారు. ఇటు ఖమేనీ కదలికల గురించి ఇటు ఇజ్రాయెల్కి సిఏఏ ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇచ్చింది. ఖమేనీ సమావేశం ఇటు సాయంత్రం ఉండాల్సింది కాస్త ఉదయానికి షిఫ్ట్ అయిందంటూ, సమావేశం ఉదయాన్నే జరగబోతుంది అంటూ చివరి నిమిషంలో సమాచారం వచ్చింది. వెంటనే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి.
అంటే ఖమేనీ ఎక్కడైతే ఆఫీషియల్స్తోనే ఒక మీటింగ్లో కూర్చోబోతున్నాడో అక్కడ ఉన్న ఆ బిల్డింగ్లో ఉన్న బంకర్స్ని ధ్వంసం చేయడానికి బంకర్ బస్టింగ్ బాంబ్స్ కావాలి. అలాంటి బాంబ్స్తో ఇటు ఇజ్రాయెల్ జెట్ ఫైటర్స్ రెడీగా ఉండే. సో ఖమేనీతో పాటు ఉన్న ఆఫీషియల్స్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయేలీ జెట్ ఫైటర్స్, డిఫెన్స్ ఫోర్సెస్ జెట్ ఫైటర్స్ రెడీగా ఉండే అటాక్కి వెళ్ళిపోయి అటాక్ చేసేసాయి. అదే సమయంలో ఇటు ఇజ్రాయేలీ జెట్ ఫైటర్స్ ఖమేనీతో పాటు ఆఫీషియల్స్ని టార్గెట్ చేస్తే ఇటు అమెరికాకు సంబంధించిన మిసైల్స్, ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ ఇటు వెంటనే ఇటు ప్రోటోకాల్స్ ప్రకారం ఖమేనీ కానీ ఇటు తెహరాన్లో కానీ ఒక మిసైల్ అటాక్ అయిన వెంటనే ఇటు ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్, కమాండ్ కంట్రోల్ యూనిట్స్, మిలిటరీకి సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే కమ్యూనికేషన్, ఎక్కడి నుంచి అయితే యుద్ధానికి సంబంధించి అంటే మిసైల్స్ని ప్రయోగించండి, అమెరికాని అటాక్ చేయండి, ఇజ్రాయెల్ని అటాక్ చేయండి అని నెక్స్ట్ స్టెప్ ఎక్కడి నుంచి తీసుకుంటారో ఆ బిల్డింగ్స్ని అమెరికా టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ ఏమో ఖమేనీని టార్గెట్ చేసింది. అటాక్ అయింది అని వెంటనే రెస్పాండ్ అవుతాయి అన్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇటు ఇస్లామిక్ రిలీజియస్ గార్డ్స్కి సంబంధించిన బిల్డింగ్స్, ఆ కమాండ్ కంట్రోల్స్, వీటిని అమెరికా టార్గెట్ చేసింది. ఒక పక్కన ఇజ్రాయెల్ ఖమేనీని అఫీషియల్స్ని, ఇంకో పక్కన అమెరికా ఇటు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వీటిని టార్గెట్ చేయడం. సో ప్యారలల్గా చాలా కోఆర్డినేటెడ్ అటాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ కోఆర్డినేషన్స్తో అటాక్ చేయడం జరిగింది. ఖమేనీ అదే ప్రదేశానికి వచ్చాడు, ఆ సమయంలో అక్కడే ఉంటాడు అంటూ పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఒక 3 అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ కూడా, అంటే బంకర్ అనగానే సాధారణంగా ఒక 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, భూగర్భం లోపల ఒక 4 ఫ్లోర్ల లోపల వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి బంకర్ లోపలి దాకా వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్ప్లోషన్ అయ్యే అలాంటి బాంబ్స్ని యూజ్ చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం, ఒక రిప్రజెంటేషన్ని చూస్తున్నాము చాలా క్లియర్గా, ఆ వీడియోస్ని చూస్తున్నాం. ఎయిర్ బస్ ఇలాంటి B-2 బాంబర్స్నే అమెరికా, టామ్ హాక్ బాంబర్స్నే అమెరికా వాడింది, ఇజ్రాయెల్ కూడా వాడింది. ఈ బాంబర్స్ ఆ బంకర్ బస్టర్ బాంబ్స్ని యూటిలైజ్ చేస్తున్నారు. సో ఆ విజువల్లో పైన రైట్ సైడ్లో కనిపిస్తున్న విజువల్లో మనం చూస్తున్నాం. సాధారణంగా అక్కడ ఒక పెద్ద ప్యాలెస్, ఒక భవనం ఉండాల్సింది. ఆ భవనం ఉన్న ఆ బంకర్స్ని బస్ట్ చేయడానికి మొదటగా ఆ మిసైల్ మనం చూస్తున్నాం. మిసైల్ లాంచ్ అయిన తర్వాత అలా బంకర్ లోపలికి ఒక 3 ఫ్లోర్లు లోపలికి వెళ్ళిన తర్వాత, అండర్ గ్రౌండ్లో ఉన్న 3 ఫ్లోర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోషన్ అవుతుంటుంది. చూడండి ఎగ్జాక్ట్లీ తర్వాత 3 ఫ్లోర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అది భారీ విస్ఫోటం, ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోషన్ అనొచ్చు. అలాంటి ఒక ఎక్స్ప్లోషన్ జరగడంతో మొత్తానికైతే ఖమేనీతో పాటు అప్పుడు ఉన్న ఒక 40 మంది టాప్ ఆఫీషియల్స్ కూడా ఖమేనీతో పాటే చనిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటు ఖమేనీ కూతురు, అల్లుడు, అలాగే మనవరాలు వీళ్ళు కూడా ఆ బిల్డింగ్లో అదే సమయంలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ దాడిలో చనిపోయారు. వెంటనే ఇటు ఇరాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ పెజాష్కియన్, ప్రెసిడెంట్తో పాటు ఇటు చీఫ్ జస్టిస్, అక్కడ మన సుప్రీం కోర్ట్స్ లాంటి అక్కడ కోర్ట్స్లో వర్క్ చేసే చీఫ్ జస్టిస్, ఆ ప్రెసిడెంట్ పెజాష్కియన్, వీరిద్దరూ వెంటనే ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు ఖమేనీ చనిపోయాడని నిర్ధారించుకున్న వెంటనే చనిపోయాడు. వెంటనే వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఇటు డిఫెన్స్కి సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా ఆధీనంలోకి తీసుకొని దాని తర్వాత వీళ్ళు కమాండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇటు జ్యుడిషియరీ చీఫ్, అలాగే కొంతమంది ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక ట్రాన్సిషనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. వెంటనే దాని తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇటు ఇరాన్కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్కి కమాండ్స్ ఇచ్చారు. వెంటనే ఇజ్రాయెల్లో ఉన్న టెల్ అవీవ్ని అటాక్ చేయండి. అలాగే అరబ్ దేశం, ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకి సంబంధించిన అసెట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న అసెట్స్ కావచ్చు, బెహ్రెయిన్లో ఉన్న అసెట్స్ కావచ్చు, అలాగే కువైత్లో ఉన్న అమెరికాకు సంబంధించిన అసెట్స్, వీటన్నిటినీ కూడా అటాక్ చేయాలి అంటూ ఇటు ప్రెసిడెంట్ పెజాష్కియన్, ప్రెసిడెంట్తో పాటు ఇటు జ్యుడిషియరీ చీఫ్ వీరిద్దరూ దాని తర్వాత కమాండ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇటు తెహరాన్లో
మల్టిపుల్ లొకేషన్స్లో ఇటు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాదాపు 400 యుద్ధ విమానాలని ఇజ్రాయెల్ వాడింది. ఇరాన్లో 500 లొకేషన్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో 500 లొకేషన్స్లో బాంబుల వర్షాన్ని కురిపించారు. సో అమెరికా ఇటు టామ్ హాక్ క్రూజ్ మిసైల్స్ అలాగే డ్రోన్స్తోని ఇటు అమెరికా ఇరాన్ పైన కీలక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టార్గెట్ చేస్తూ దాడులు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇటు ఇరాన్కి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్ ఎక్కడెక్కడ నిలిపి ఉన్నాయో ఆ స్థావరాలన్నింటినీ కూడా టార్గెట్ చేసుకుంటూ ఇటు టామ్ హాక్ క్రూజ్ మిసైల్స్ని అమెరికా సంధించింది. దాని తర్వాతనే ఇటు ఇరాన్ రిటాలియేషన్లో ఖమేనీ చావుకి ప్రతీకారం తీసుకుంటామంటూ మొత్తానికైతే గల్ఫ్ దేశాలని టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ని వీటన్నిటిని టార్గెట్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఒక్కసారి చూస్తే కనుక దాని తర్వాత ఇటు మినాబ్ టెల్ అవీవ్కి సంబంధించిన అంటే ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన ఒక బేస్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ కొన్ని మిసైల్స్ని ప్రయోగించింది. దాని ద్వారా మినాబ్ అనే సిటీలో ఆ మిసైల్స్ని వేసినప్పుడు అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకి అమ్మాయిల రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తానికైతే ఆ బాంబు పడడం వల్ల 108 చిన్నారులు చనిపోవడం జరిగింది. ఇప్పటికి ప్రస్తుతానికి ఇరాన్లో అన్అఫీషియల్గా ప్రస్తుతానికి 200కు పైగా సివిలియన్స్ చనిపోయినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇటు ఇరాన్ చాలా అగ్రెసివ్గా ఒక స్టేట్మెంట్ని కూడా పాస్ చేసింది. ఇటు ఖమేనీ చావుకి ప్రతీకారం ఖచ్చితంగా తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఇటు అమెరికా ఇజ్రాయెల్కి బుద్ధి చెప్తాము, అమెరికా ఇజ్రాయెల్పై మరింత అగ్రెసివ్గా దాడులు చేస్తామంటూ ఇటు ఇరాన్ ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. దాని తర్వాత నిన్నటిదాకా మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు గల్ఫ్ నేషన్స్ని అటాక్ చేసిన తర్వాత ఇటు ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా. ఇరాన్ తన దూకుడుని తగ్గించుకొని శాంతికి ముందుకు వస్తే గనక దాడులు ఆపేస్తామంటూ, లేకపోతే ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చూడని విధంగా అలాంటి దాడులని ఇరాన్ పైన చేస్తాము అంటూ ట్రంప్ అయితే ఒక సెన్సేషనల్ ట్వీట్ అయితే చేశాడు. దాని తర్వాత ఇరాన్ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వేది లేదు, తగ్గేదే లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ ఇటు నిన్న ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని నగరాలపైన ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని నగరాలపైన ఇటు ఇరాన్ మల్టిపుల్ స్ట్రైక్స్ మిసైల్స్తోని ఇటు బలిస్టిక్ మిసైల్స్తోని కూడా మల్టిపుల్ స్ట్రైక్స్ చేసింది. ఇటు అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే వార్షిప్ ఒమాన్కి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఇరాన్ నుంచి 300 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే వార్షిప్ని కూడా ఇటు ఇరాన్ నిన్న ఒక బలిస్టిక్ మిసైల్ 4 బలిస్టిక్ మిసైల్స్తోనే అటాక్ చేసింది. ఇది చరిత్రలోనే మొదటిసారి అనుకోవచ్చు. ఇటు అమెరికాకు సంబంధించిన వార్షిప్ని అటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఆ వార్షిప్ ఎక్కడ ఉంది, ఏ సమయంలో ఎక్కడ ఉంది అని ట్రాక్ చేసే అంత టెక్నాలజీ ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర లేదు. కానీ అదంతా ట్రాకింగ్ చైనాకి సంబంధించిన ఒక రాడార్కి సంబంధించిన షిప్ ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుంది. చైనా కీలకమైన ఆ ఇన్ఫర్మేషన్ని ఇరాన్కి ఇస్తుంది అంటూ మొత్తానికైతే వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా అమెరికాకు సంబంధించిన వార్షిప్ని ట్రాక్ చేయడం అంటే జోక్ కాదు. దాని రాడార్ సిస్టమ్స్లో ఎక్కడా కనిపించదు వార్షిప్. అలాగే అమెరికాకు సంబంధించిన వార్షిప్స్తో పాటు ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఇటు ప్రపంచానికి 30% ఆయిల్ అక్కడి నుంచే సరఫరా అవుతుంది. గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆయిల్ మొత్తం అక్కడి నుంచే వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చే ప్రతి ఆయిల్ ట్యాంకర్ మాకు టార్గెటే అంటూ ఇటు ఇరాన్ కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ప్రస్తుతానికి ఆయిల్ సరఫరా ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి కావచ్చు, ఇటు సూయిజ్ కెనాల్ నుంచి కూడా దాదాపు 18% ప్రపంచానికి ఆయిల్ సరఫరా సూయిజ్ కెనాల్ ద్వారా వెళ్తుంది. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి అంటే గల్ఫ్ దేశాల నుంచి అంటే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, అలాగే ఒమాన్, మస్కట్, జోర్డాన్ ఇలాంటి దేశాల నుంచి ఆయిల్ నిల్వలు ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ గుండా అలాగే సూయిజ్ కెనాల్ గుండా ఇటు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తుంది. ప్రస్తుతానికి ఆ కంట్రీస్కి వెళ్ళే ఆయిల్ ట్యాంకర్స్ని కూడా యెమెన్ దేశంలో ఉన్న హౌతీస్
అవన్నీ కూడా మాకు లక్ష్యంగా ఉండబోతున్నాయి, వాటన్నిటి కూడా మేము అటాక్ చేస్తామంటూ మొత్తానికైతే ఇటు యమన్స్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయిల్ నిల్వలు ప్రస్తుతానికి ప్రపంచంలో నిలిపివేశారు. ఆయిల్కి సంబంధించిన సప్లై ప్రస్తుతానికి ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ దగ్గర దాదాపు 30%, 32%. ఇక్కడ సూయిజ్ కెనాల్, రెడ్ సీకి సంబంధించి ఒకసారి మనం చూస్తే దాదాపు 15 నుంచి 18%. ఓవరాల్గా ప్రపంచంలో 50% ఆయిల్ సరఫరా నిలిపివేయబడుతుంది. దీని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన ఉండబోతుంది. ఇటు ఇండియా, చైనా, రష్యా కావచ్చు, ఇటు సౌత్ అమెరికా, అలాగే ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటిపైన ప్రస్తుతానికి $72 ఒక బ్యారెల్ ధర. ఇంటర్నేషనల్ మార్కెట్లో $72 ఉన్న ఒక బ్యారెల్ ఆయిల్ ధర కాస్త $100 నుంచి $130కి చేరుకోబోతుంది. దీని ఇంపాక్ట్ ఇటు చాలా ఇండస్ట్రీస్, చాలా సెక్టార్స్ పైన కూడా పడబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇటు మ్యానుఫ్యాక్చరింగ్, ఇటు రియల్ ఎస్టేట్ పైన పడబోతుంది. సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, అలాగే ప్లాస్టిక్కి సంబంధించిన ఇండస్ట్రీస్, వీటన్నిటిపైన కూడా దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ ఇండస్ట్రీస్ పైన కూడా ఎఫెక్ట్ పడబోతుంది. మొత్తానికైతే ఇటు ఖమేనీని మట్టు పెట్టడానికి జూన్ 2025 నుంచి ఖమేనీ ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ సమయంలో, సోమవారం ఏం చేస్తున్నాడు, మంగళవారం ఏం చేస్తున్నాడు, అలా ప్రతిరోజు ప్రతి వారాన్ని ట్రాక్ చేశారు. ప్రతి శుక్రవారం తను సెలవు తీసుకుంటున్నాడు. ప్రతి శుక్రవారం ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీస్, ఎలాంటి అఫీషియల్ ప్రోగ్రామ్స్ తను అటెండ్ అవ్వడని చెప్పి తెలుసుకున్నారు. ప్రతి శనివారం అఫీషియల్ మీటింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అఫీషియల్స్తో కూర్చొని మాట్లాడతాడు ప్రతి శనివారం అని తెలుసుకున్నారు. అందుకే ఫిబ్రవరి 28 శనివారం రైట్ ఒక్కసారి ఆ ఫిబ్రవరి 28న ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన జెట్ ఫోర్సెస్ ఎలా అటాక్ చేసాయో ఆ విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్లో చూస్తున్నాం B-2 బాంబర్స్, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్ ఒక మిసైల్ని వదులుతున్న ఇమేజ్ మనం చూస్తున్నాం. అలా ఒక మిసైల్ని వదిలిన తర్వాత ఇమీడియట్గా బంకర్ మీద, అంటే ఇటు ఖమేనీ ఉంటున్న ప్లేస్లో పడింది. దాదాపు 3 ఫ్లోర్లు కిందికి అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోడ్ అయింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం ఒక్కసారి. అమెరికా చాలా క్లియర్గా 30 ఇటు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ 30 బాంబులని యూజ్ చేశారంటూ చెప్పుకొస్తుంది. ఇటు ఖమేనీ ఉంటున్న ఆ ఇంటి పైన, ఖమేనీ ఎక్కడైతే మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ఆ రోజు వచ్చాడో ఆ లొకేషన్లో మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, అక్కడ 30 బాంబులని, 1 కాదు 2 కాదు, బంకర్స్ని బస్ట్ చేసే ఆ బాంబర్స్, అలాంటి బాంబులు 30 బాంబులను వాడాము అంటూ చెప్పుకొస్తున్నారు. అంటే ఎలాంటి రిస్క్ తీసుకునే అవకాశం లేకుండా, అంటే ఏమాత్రం ఖమేనీ బతికుండే అవకాశం ఉండకుండా దాదాపు 30 బాంబులు, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ కంటిన్యూస్గా 30 బాంబులని కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 30 బాంబులను సంధించారు. దాని తర్వాత ఒకసారి ఎయిర్ బేస్కి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ దాని తర్వాత బయటకు వచ్చాయి కొన్ని నిమిషాల తర్వాత. అక్కడ ఎలాంటి బిల్డింగ్కి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి. అంటే 30 బాంబులు ప్రయోగించిన తర్వాత అసలు బిల్డింగ్కి సంబంధించిన ఆనవాళ్ళే లేని పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత ప్రీ ప్లాన్డ్గా, ఎంత ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ని యూజ్ చేస్తూ 1 సంవత్సరం పాటు ట్రాక్ చేసి ఖమేనీని చంపేశారు.